ధర్మపురి కూడా కోనసీమలాగే గొప్ప వేద పరిషత్తు నెలకొన్నటువంటి ప్రాంతం. అక్కడ పుట్టినటువంటి మహానుభావుడు పండిత కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఈయన ఇటువంటి శతకాన్ని రచించాడు. దుష్ట సంహార, పైగా నరసింహస్వామి రూపం ఎటువంటిదంటే హిరణ్యకశిపుని సంహరించడం కోసం పుట్టింది. అందుకే నరసింహస్వామి యొక్క రూపం ప్రత్యక్షం కావడానికి కారణం ప్రహ్లాదుడు కాదండి, హిరణ్యకశిపుడే. ఆ పుణ్యం వాడిదే, ఈంది కాదు. ఎందుకంటే ప్రహ్లాదుడు కోరితే 8 ఏళ్ల బాలుడు ఇంత భయంకరమైన రూపంలో దేవుడు కనపడాలని కోరడు. ఆయన ఆడుకునే ఒక ఆటబొమ్మ రూపంలో కనపడితే బాగుండు అనుకోండి, అయితే వాళ్ళ అమ్మ రూపంలో కనపడమంటాడు. ఒక సౌమ్యమైన రూపం అడుగుతాడు. చిన్నపిల్లలు ఎవరైనా భయంకరమైన రూపం ఎందుకు అడుగుతాడు? ఈ రూపం, ఈ డిజైనింగ్ ఉందే, ఎలా వచ్చింది? హిరణ్యకశ్యపు డిజైనింగ్ అది. వాడు గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి వాడు ఇష్టం వచ్చిన డిజైన్ గీశాడు. పగలు కాదు, రాత్రి కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఆయుధము కాదు, ఆయుధము కాంతి కాదు, ఇలాగ మొత్తం చెప్పుకుంటూ వస్తే ఆ డిజైన్ ఏమొచ్చిందంటే నరసింహస్వామి వచ్చింది. అది వచ్చి వాడిని చెప్పి. అంచేత మనిషి బాగుపడ్డానికి వరం కోరినా, మనిషి చెడిపోవడానికి సంకల్పం చేసినా అది మానవ సంకల్పమే, దైవ సంకల్పం కాదు. దేవుడు ఎప్పుడు సంకల్పాలు చెయ్యడు, జీవుడే సంకల్పాలు చేస్తాడు. జీవుడు సంకల్పాలకు అనుగుణంగానే దేవుడు వర్తిస్తాడు. నువ్వు ఇలా కోరుకుంటున్నావు కదా, కానీ వాడు ఏం కోరుకున్నాడు? అజ్ఞానం. అజ్ఞానం ఎక్కడ ఉంటుంది? గుండెల్లో ఉంటుంది. అందుకే గోళ్ళతో చీల్చాడు. అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి అంటాం మనం. చీల్చాలంటే గోళ్ళు ఉండాలి, అందుకనే గోళ్ళతో చీల్చాడు ఆయన. ఆ భయంకరమైన గోళ్ళు, సగం మనిషి సగం సింహం ఎక్కడైనా ఉంటుందండి ఈ రూపం? మానవులు ఎవరైనా అలా ఉంటారా? సింహాలు ఎవరైనా అలా ఉంటాయా? ఆ క్షణంలో మాత్రమే ఎందుకు అవతారం ధరించాడైనా? అలా ధరించి వస్తే తప్ప ఆయన దేవుడే వచ్చాడని హిరణ్యకశ్యపుడు నమ్మడు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అంటే ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? కలడంభోది కలండు గాలి కలడు ఆకాశస్థలిన్ కుంభినిన్ కలడు అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులన్ దంతటన్ గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగానేల ఇయాయడన్ అని చెప్పాడు. గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, నేలలో ఉన్నాడు, ఎక్కడ లేడయా? అంతటా ఉన్నాడు. ఈ వేదాంతం నాకు అనవసరం అన్నాడు హిరణ్యకశ్యపుడు. అంతటా ఉన్నాడు, అంతటా నాకు కనపడాలి ప్రత్యక్షంగా. మరి ప్రత్యక్షంగా కనపడాలి అని ఒక మనిషో దేవతో రాక్షసుడు అన్నప్పుడు దేవుడు ఎలా కనపడితే వాడు నమ్ముతాడు? వాడు ఎలా కనపడితే నమ్ముతాడో అలాగే కనపడాలి. అందుకని వాడిని చంపడానికి వీలైన అవతారం, వాడు నమ్మడానికి వీలైన అవతారం ఎత్తాడు ఇక్కడ. వాడిని చంపడానికి వీలైన అవతారం అంటే మరి మనిషి కాదు జంతువు కానప్పుడు సగం మనిషి సగం జంతువు కావాలిగా. అలాగే ఆయుధాలతో నన్ను సంపద్దు అన్నాడు. ఆయుధం కానిదాన్ని సంపద్దు అన్నాడు. గోళ్ళు ఆయుధాలు అంటే ఆయుధాలు కావు. అవసరమైతే గోళ్ళే ఆయుధాలు అవుతాయమ్మా. ఒక్క ఆడది పెడుతుంటే ఎవడైనా వెనకాల పడితే గోళ్ళు పెంచితే మంచిది ఉపయోగిస్తాయి. నరసింహస్వామి ఉదాహరణ. ఏం చేస్తావు? ఏం లేనప్పుడు కెవ్వుమని కేకడితే సినిమాలో నాగార్జున వచ్చి రక్షిస్తాడు మన ఇక్కడ. ఎవడు రాడు. మన దగ్గర కొన్ని ఉండాలంతే. ఆడ మగ ఎవరు రక్షణ వాళ్ళు చూసుకోవలసిందే. ఆయుధం లేకుండా బయటికి వెళ్ళకూడని పరిస్థితులు ఈవేళ అలా ఉన్నాయి. మంచిది. ఆ మాత్రం ధైర్యాన్ని ఆడవాళ్ళు కూడా సంపాదించుకోవలసిందే. అంతేగాని ఊరికే వారు వీరు అనడం, ప్రభుత్వాలను ఆక్షేపించడం పనేం లేదు అక్కడ. జరగదు, పని జరగదు కదా. మన బతుకు చెడిపోయిన తర్వాత ఎవడొస్తే మనకేమిటి ఉపయోగం ఇక్కడ? ముందు మనం కాపాడుకోవాలి. అంచేత కనీసం ఓ మాదిరిగా గోళ్ళు పెంచి మళ్ళీ ఆ గోళ్ళు మనకే అడ్డం కాకుండా కాస్త పదునుగా ఉండేలా ఎప్పటికప్పుడు చూసుకుని అవసరమైతే గోళ్లతోనే రెక్కేయాలి. గోళ్ళు ఆయుధాలు అవుతాయంటే ఎప్పుడూ కావు. గోళ్లతో ఎవరు యుద్ధాలు చేయలేరు. ఆయుధాలు కావడానికి లేదు, అవసరమైనప్పుడు ఉపయోగపడుతున్నాయా లేదా? అంచేతన నరసింహస్వామి భగవంతుడు అంత తెలివైనవాడు. మనిషి ఎంత తెలివైనవాడైనా ఆయనకి రెట్టింపు తెలివి ఆయనకు ఉండదా? ఎందుకంటే భగవంతుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడు అంటే పురుష సూక్తంలో చెబుతారు. త్రిపాదస్య అమృతం దివి అత్యతిష్ట దశాంగుళం. 100 అంగుళాలు ఉంటే ఇందులో 10 అంగుళాలే ఈ సృష్టిట. 90 అంగుళాలు పైనే ఉందిట. ఒక పాదమే సృష్టిట, ఒక పాదం. మిగిలిన 3 పాదాలు అమృతం దివి, త్రిపాదస్య అమృతం దివి అంటారు. 3 పాదాలు ఆయన దగ్గర పెట్టుకుని ఒక పాదం మన దగ్గర ఉంటే, ఒక పాదంలో పుట్టిన సన్నాసులకు మనకి ఎన్ని తెలివితేటలుంటే 3 పాదాలు ఉన్నవాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? అది లెక్క. భౌతికంగా చూసుకున్నా సరిపోతుంది. 10 అంగుళాల సృష్టికి ఎన్ని తెలివితేటలుంటే మిగిలిన 90 అంగుళాలు ఉన్నవాడికి ఎంత సృష్టి ఉంటుంది అక్కడ, ఎంత తెలివితేటలు ఉంటాయి. అందుకని ఆయన ఎందుకు చేశాడు ఈ సృష్టి అంటే, నువ్వు ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా ఏ తెలివితేటలతో వేసేయాలో ఆయనకు బాగా తెలుసు. అదే సరిగ్గా ఆయనకి గోళ్ళు కాదండి, గోళ్ళు ఆయుధాలు కాదండి, నువ్వు అనడానికి వీల్లేదు, అలాగని ఆయుధాలు అవుతాయి. పదునైన గోళ్లతో చీల్చి బారేశాడు. అందుకని దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఆ రకంగా హిరణ్యకశ్యపుడు యొక్క పాపాన్ని ప్రక్షాళన చేసి అతన్ని కూడా ఉద్ధరించాడు. ఆ జన్మతో వాడు మోక్షం పొందే అవకాశమే. వాళ్లే కోరుకుని 3 జన్మలు అన్నారు కాబట్టి తర్వాత రావణ కుంభకర్ణులుగాను, తరువాత శిశువాల దంతభక్తులుగాను జన్మించారు.
అది మకుటానికి సంబంధించిన అర్థం. ఇది ప్రతి పద్యానికి వస్తుంది, ఇక మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు పద్యం అర్థంలోకి వెడదాం మనం. భగవన్నామం ఎంత గొప్పదో చెబుతున్నాడు. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలమ్ములు త్రోలవచ్చు. భగవన్నామస్మరణతో అన్ని పాపాలు మనం పోగొట్టుకోవచ్చు. ఎలాగా? దాన్ని రుజువు చేసుకోవాలి. ఊరికే మాట చెబితే కుదరదు. పాపం అనేది ఎక్కడుంది? పాపానికి ఏమైనా భౌతిక స్వరూపం ఉందా? పాపానికి కానీ పుణ్యానికి కానీ ఈ సీసాకున్నట్టుగా, ఈ దండకున్నట్టుగా, ఈ చెక్కకున్నట్టుగా భౌతిక స్వరూపం లేదు. మరి పాపం ఎక్కడుందని చెప్పేసి అది అనుభవించాలని చెబుతున్నారు, పోతుందని చెబుతున్నారు. రెండు అబద్ధాలే కదా. లేకపోతే చెబుతారా? గ్రంథాలు తప్పు చెబుతాయా? పండితులు తప్పు చెబుతారా? లేదు కదా, ఉంది. మన మనస్సులో జ్ఞాపకం రూపంలో ఉంది, పుణ్యమైనా పాపమైనా. అందుకే పాపాల లెక్క రాసేవాడు ఎవరండి? చిత్రగుప్తుడు. ఆ పేరు చూడండి, చిత్రగుప్తుడు. అంటే చిత్రాల రూపంలో గుప్తంగా మనస్సులో ఉండే జ్ఞాపకాలే చిత్రగుప్తుడు. అతని పేరు, అసలు పేరు చిత్తగుప్తుడు. గరుడ పురాణంలో ఉంటుంది. రావత్తు ఉండదు, రావత్తు తర్వాత వచ్చేసింది. నిజానికి చిత్తగుప్తుడు. చిత్తంలో గుప్తంగా ఉండే వ్యవహారమే చిత్తగుప్తుడు. ఎవరి పాపాలు ఎవరి పుణ్యాలు వారి మనస్సులోనే ఉంటాయి. గుళ్ళో ఓ చోట రిజిస్టర్ పెట్టుకుని ఎవరూ రాయరు. మనం ఖచ్చితంగా అనుభవిస్తామని శాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయి అంటే, ఎవరికి తెలియని పాపమైనా పుణ్యమైనా మనకి తెలిసే ఉంటుందిగా. అనుమానం ఏముంది? మనం చేసిన పని మనకి తెలియకుండా ఎలా ఉంటుందంటే ఇంకోటికి తెలియదు. ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా అన్నాడు వేమన్న యోగి. ఇతరులు ఎరిగిపోతే ఈశ్వరుడు. ఎవరా ఈశ్వరుడు? నీలో ఉన్నవాడే. నీకు తెలియకుండా నువ్వేం చేయలేవు కదా. నీ భార్యకి తెలియకుండా చేయొచ్చు, భర్తకి తెలియకుండా చేయొచ్చు, పిల్లలకి తెలియకుండా చేయొచ్చు. నీకు తెలియకుండా నువ్వేమైనా చేయగలవా? అంటే తప్పు చేసినా ఒప్పు చేసినా అది లోపల నుంచి ఒక జ్ఞాపకం రూపంలో దొలుస్తూనే ఉంటుంది మనిషిని. ఒక ఏదైనా మంచి పని చేసామనుకోండి, ఎంత మంచి పనులు చేసాం, ఎవడు చేశాడు ఊళ్ళో అని పైకే అంటూ ఉంటాడు. అదే పాపం చేస్తే పైకి అనడు, బాగుండదని కొంపలు అంటుకుంటాయని పైకి అనడు. కానీ మంచమే పడుకోగానే అన్నీ గుర్తొచ్చి 1 గంట వరకు నిద్ర పట్టదు, బెళ్ళేసుకుంటాడు. అంటే రెండు గుర్తొస్తాయి. ఊళ్ళో నలుగురు కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు? గొప్ప పనులు మనం చేసినట్టు ఎవడైనా చేశాడా అంటాడు. ఆ రకంగా గుర్తొస్తేనే కదా చెబుతున్నావు. కోమాలో ఉంటే చెప్పవుగా, అల్జీమర్స్ ఉంటే చెప్పవుగా. గుర్తుండబట్టే చెబుతున్నాం కదా. పుణ్యాలన్నీ చెబుతాం, మనం పాపాలు ఏం చేస్తాం చెప్పం. కానీ చెప్పుకోక తప్పదండి. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు పడుకున్న తర్వాత భార్యకి నిద్ర పట్టినా సరే వీడికి పట్టదు. ఆవిడ చేసిన పాపం ఏం లేదు, వీడిని చేసుకోవడం తప్ప. అది ఒకటే చేసింది ఆవిడ. ఆ కర్మ అనుభవిస్తోంది. అందుకని వీడు చేసిన పాపాలు చాలా ఉన్నాయి. అందుకని వీడు ఏం చేస్తాడు? లోపల గుర్తొస్తూ ఉంటాయని వాడు కొంప కూల్చాం, ఆవిడ అందరి మీద కన్నేసి ఏమవుతుంది, అలాగే జరుగుతుంది. అమ్మాయి ఏదో వంకర పని చేసింది అనుకోండి, వీడు చేసిన పాపం వాడు గుర్తొచ్చి మనం చేసాంగా, అదే మన అమ్మాయి కాపురం అందుకే కూలిపోయింది. మరి కూలిపోదా? మనం ఏం చేసాం? వాళ్ళ అమ్మాయి కాపురం కొలగొట్టాం మనం, అందుకే మనం చేసాం. ఇంకో ఆడాళ్ళ కాపురం కొలగొడితే మనకు జరగదా? భగవంతుడు ఎలా చేసాడు, 10 ఏళ్ళు దాటలేదు, అయ్యి బాబోయ్ అంటాడు వీడు. ఇదే జ్ఞాపకం. ఇప్పుడు అనుభవిస్తున్నావా లేదా? అంచేత చిత్తంలోనే గుప్తంగా ఉంటాయి. అందుకే పాపాల లెక్క రాసేవాడు చిత్రగుప్తుడు. ఆయన పాపాలు రాస్తాడు అనుకోదు, పొరపాటు పుణ్యాలు కూడా రాస్తాడు ఆయన. ఆ లెక్కకి వేరే ఎవరు లేరు. పుణ్యం గుమాస్తా వేరే లేడు. చిత్రగుప్తుడిని అనవసరంగా అప్రతిష్ట పాలు చేశారు. 2 లెక్కలు ఆయనే రాస్తాడు. ఇంతకీ విశేషం ఏమిటంటే, ఈ చిత్రగుప్తుడు ఊరికే రాయుడు, రాస్తాడని చెప్పారు నీకు తెలియడం కోసం. ఆయనకిద్దరు భటులు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో సిఈ గారు ఉంటారు. ఏదైనా కేసు వస్తే సిఈ వెళ్ళాడు ఎక్కడికి, కొంపలు అంటుకుంటే అన్నింటికి ఆయన ఎడితే అలాగా కానిస్టేబుల్ని పంపిస్తాడు. వాడిని వెళ్ళి తెలుసుకున్నారు అబ్బాయి విషయం అంటాడు. ఈయన వెళ్ళి తెలుసుకొచ్చి చెబుతాడు. ఈయన ఏదో రిపోర్ట్ రాస్తాడు, పలానా వాడిని లాక్కురమ్మంటారు, ఎఫ్ఐఆర్ అంటారు, ఏదో అంటారు. తర్వాత ఎవరో ఫోన్ చేస్తారు, మొత్తం అనేది తీసేస్తారు, అది వేరే విషయం. అందుకని పోలీస్ స్టేషన్లో ఎలాగైతే ఒక అధికారి ఉన్నప్పుడు, సిఐ అనే అధికారి ఉన్నప్పుడు పక్కనే వేరే ఏదో విషయం వచ్చినప్పుడు ఓ కానిస్టేబుల్ని పంపిస్తారు కదా, అలాగే చిత్రగుప్తుడు కూడా ఓ సిఐ లాంటి వాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన వెళ్ళడు దేనికి, అబ్బాయి ఈ వ్యక్తి చేసిన పాపాలు ఏమిటి ఇద్దరిని అడుగుతాడు. ఎవరిని? ఒకడు ఉచ్ఛ్వాసుడు, 2 నిశ్వాసుడు అన్నారు. గరుడ పురాణంలో ఉంటుంది ఈ విషయం. ఎంత ఆశ్చర్యమో! ఉచ్ఛ్వాసుడు, నిశ్వాసుడు ఎవరండి? ఉచ్ఛ్వాస నిశ్వాసలు. మన ఉచ్ఛ్వాస, మనం పీల్చే గాలి ఉచ్ఛ్వాస, వదిలే గాలి నిశ్వాస. అంటే ఈ 2 గాలుల రూపంలో బయటకు వచ్చే గాలి, లోపలికి వెళ్ళే గాలి. ఈ 2 గాలుల రూపంలో జ్ఞాపకాలు మన మనస్సులో ఉంటాయి. ఇప్పుడు పాపపుణ్యాలన్నీ ఎక్కడున్నాయో అర్థమైంది కదా. ఆ మనస్సులో ఆ జ్ఞాపకాలు వదిలిపోవాలంటే ఏం చేయాలి? నరసింహని దివ్య నామమంత్రమే చాలు దురిత జాలమ్ములు త్రోలవచ్చు. ఒక్క నీ భగవన్నామస్మరణ చేయడం వల్ల పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు. అందుకని జ్ఞాపకాల రూపంలో ఉన్నవి ఎప్పుడైనా మీరు గమనించండి. మనం నిన్న మొన్నటి జ్ఞాపకం చెప్పగలం,
ఓ 2 ఏళ్ల క్రితం జ్ఞాపకం కూడా చెప్పగలం. మీ చిన్నతనంలో 5 ఏళ్ళప్పుడు మీరు ఏం చేశారో చెప్పండి అంటే ఎవరు చెబుతారండి? ఇందులో అన్నీ గుర్తుండవు. ఎక్కడో పడిపోయి మోచేతికో దెబ్బ తగిలితే గుర్తుంటాయి, అంతేనా? అంతకంటే ఏం గుర్తుండవు. అలాగా గుర్తులేనివి మనం చెప్పలేం, ఎందుకంటే దీర్ఘకాలం అయిపోయింది, గుర్తుండవు. అసలు పూర్వజన్మే అసలే గుర్తుండవు. అంటే తవ్వుకుంటేనే కానీ ఏది గుర్తుండదు కదా, అవకాశం లేదు అక్కడ. అందుకని ఆ గుర్తుండని జ్ఞాపకాలు మనం చెప్పలేం, గుర్తు ఉన్నవి మాత్రమే చెప్పగలం. అంటే ఒక్కటి ఇక్కడ సిద్ధాంతం రుజువు అవుతోంది, మనం మర్చిపోగలిగితే జ్ఞాపకాలు ఏవీ ఉండవు. మనం మర్చిపోగలిగితే జ్ఞాపకాలు ఏవీ ఉండవు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోవాలంటే ఏం చేయాలి? కాలం దీర్ఘకాలం గడిచిపోతే గుర్తులేదుగా. అలాగే ఈ జ్ఞాపకాల స్థానంలో మనం నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అని ఏదో ఒక భగవన్నామాన్ని గనక స్థాపన చేయగలిగితే ఈ జ్ఞాపకాలు పోయి దాని స్థానంలో అది ఉంటుంది. ఎలాగ ఒక సీడీ ఏదన్నా తీసుకుంటే మనం దాంట్లో ఓ పాటో పద్యమో రికార్డు చేసాం, ఓ ప్రసంగమో ఏదో. అది కాదండి తర్వాత ఏదో ఇది చాలాసార్లు విన్నామండి, ఇంకోటి ఏదో చేద్దాం, మన దగ్గర కొత్త సీడీ లేదు అన్నప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ దాని మీదే రికార్డు చేస్తాం. ఈ పాత సీడీ మీద కొత్త పాట రికార్డు చేయగానే పాత పాట పోయిందా లేదా? అలాగ మన మనస్సు అనేటువంటి సీడీ మీద నిరంతరము భగవన్నామాన్ని గనక నిక్షిప్తం చేసినట్లయితే పాత జ్ఞాపకాలన్నీ పోతాయి. అంచేత భగవన్నామస్మరణ ఒక్కటే నిరంతరమైన కర్తవ్యం జీవితం అంతా బాగుండడానికి. అంటే శేషప్ప కవి అబద్ధం చెప్పలేదు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలమ్ములు త్రోలవచ్చు, నరసింహ నీ దివ్య నామమంత్రము చేత బలువైన రోగములు బాపవచ్చు. భగవన్నామస్మరణ చేత ఎంత భయంకరమైన రోగాన్నైనా మనకి రాకుండా చూసుకోవచ్చు. ఈవేళ ఈ మాట చెప్పడం చాలా అవసరం. గడగడగడ వణికిపోతున్నాం. పొద్దున్న పేపర్లో చూసింది మొదలు ఠాణేళ్లంకలో వచ్చిందట, పఠాణేళ్లంకలో వచ్చిందట, గోదాశివారి పాలెంలో వచ్చిందట, మనం ఏ పాలెంలో ఉన్నాం. నేను కూడా పొద్దున్న చెక్కేద్దామని చూశాను, ఈవేళ సన్మానం కాబట్టి ఆగాను. నయనాల వారు తెలివైన వారు, నిన్న సన్మానం చేస్తుంటే పొద్దున్న వెళ్ళిపోయేవాడిని. ఇవాళకి ఆపారు. అందుకని మనం పుచ్చుకోకుండా వెళ్ళిపోతే అలాగా మాస్కులకైనా పనికొస్తుంది కదా రేపు పొద్దున్న. అందుకని ఏదో ఒకటి అయిందిలే ధైర్యం చేసి ఇవాళకి ఆగా. ఈవేళ భయంకరమైన రోగాలు వ్యాపిస్తున్న తరుణంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి? మనోధైర్యం అన్నింటిని మించిన జాగ్రత్త అండి, మనం గుర్తుపెట్టుకోవాలి. మనోధైర్యం అన్నింటిని మించిన జాగ్రత్త. ఒక్కొక్కడు అనేక నియమాలు పాటిస్తాడు. వాడికి 30 ఏళ్లకే షుగర్ వచ్చేస్తుంది, బీపీ కూడా వచ్చేస్తుంది. ఒక్కొక్కడు ఒళ్ళు మండిపోయి శుభ్రమైనటువంటి బజ్జీలన్నీ తినేస్తాడు, బయటికి వెళ్ళి రకరకాలుగా తిరిగేస్తాడు. వీడిళ్ళు బంగారంగానే ఏమో అదృష్టవంతులో 80 ఏళ్ళు వచ్చినా ఏదీ రాదు, వాడికి సుఖంగా తిరుగుతూ ఉంటాడు. ఈ ఇద్దరి మధ్య తేడా ఏమిటో తెలుసా? మనోబలం, మనోధైర్యం. ఈ 30 ఏళ్ల వాడికి మనోబలం లేదు, మనోధైర్యం లేదు, మాటి మాటికి భయపడుతున్నాడు. ఓ పక్క తింటూనే ఉన్నాడు బొబ్బట్టు, మళ్ళీ తింటూ మధ్యలో ఏం చేస్తుందో అంటే తప్పకుండా చేస్తుంది. ఏమీ చేయదని లాగించేస్తే ఏం చేయదు, అంతే. మనోధైర్యం దానికంటే ఏం లేదు. మనలో చాలామందికి ఈ మనోధైర్యం ఉండిపోయిన అలాగని లేదు. నిజమే, తినడం మానేస్తావా? మానడం, వేసేయండి, ఈ పూటకి వేసేయండి, అవసరమైతే ఇంకో బెళ్ళ వేసుకుందాం. ఏటా లౌల్యం? మానేరదా? మానేసే ధైర్యము లేదు, తినే ధైర్యము లేదు. వీళ్ళకే రోగాలు ముందు వస్తాయి. అంచేతను మనం ఇవాళ కళ్ళు నులుముకోవద్దు, ముక్కు నులుముకోవద్దు అంటే ప్రతిదీ నులుముకోవడం మానేసి శిలా విగ్రహంలా కూర్చుంటారు అక్కడ. అంత భయపడ్డము తప్పే, అలాగని జాగ్రత్త తీసుకోకపోవడము తప్పే. తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ పెద్దలు ప్రభుత్వం చెబుతున్నట్టుగా మనం తీసుకోవలసింది, అందులో సందేహమే లేదు. కానీ మనస్సులో మాత్రం బెంగ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆయుర్దాయాన్ని మించింది ఏదీ లేదు లెక్క. మన ఆయుర్దాయానికి ముందు మన ఎవరూ చంపలేరు, ఏదీ చంపలేదు. అది మన కర్మ సిద్ధాంతం రుజువు చేసిన మాట. బిడ్రాయిల్లో ఉన్నవాళ్ళు అందరూ పోతున్నారు, తోటకూర కాళ్ళలో ఉన్నవాళ్ళు 90 ఏళ్ళు బతుకుతున్నారు ఇక్కడ. దాని గురించి అంత కంగారు పడకరు. కానీ మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనోధైర్యం పెరగాలంటే భగవన్నామస్మరణే శరణ్యం. ఆ భగవన్నామస్మరణ మనోధైర్యం కలిగిస్తే, మనోధైర్యం వల్ల రోగం మన దగ్గర చేరదు. కాబట్టి ఇది చెబుతున్నాడు ఇక్కడ, నరసింహ నీ దివ్య నామమంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ, తాజా ఉదాహరణ చెబుతున్నాను. చైనాలో కదా ఈ పాపం మొదలైంది, వాళ్ళు దాచారు కొంతకాలం దీన్ని, అందువల్ల ఇది ఇలా వ్యాపించింది. ఇప్పుడు అక్కడ తగ్గింది, మొత్తం మన దగ్గరకు వచ్చింది. ఇరాన్ను మన దగ్గర బయలుదేరింది. ఈ ఇకారంతో ఉన్న దేశాలు ఇండియా, ఇరాన్, ఇటలీ, ఇకారానికి దీనికి ఏదైనా సంబంధం ఉందేమో కూడా.
అందుకని ఇలాగ మొత్తం బయలుదేరే మన దగ్గర వచ్చింది ఇబ్బంది అంటే ఏదైనా రోగం మన దగ్గరికి రావడం కష్టం, వచ్చిన తర్వాత వ్యాప్తి మాత్రం బ్రహ్మాండంగా అయిపోతుంది. ఎందుకంటే మన దగ్గర శుభ్రత తక్కువ, మనం పాటించే నియమాలు తక్కువ. ఆచారం పేరు మీద తడిబట్టతో మునిగిపోతాం తప్పితే అసలైన ఆచారాన్ని మనం పాటించాం, శుభ్రత అనుకోం దాన్ని. అందుకని మన దగ్గర వ్యాప్తి ఎక్కువ అవుతుంది. అందుకని ఇటువంటి చోట మనోధైర్యం చాలా ముఖ్యం. అయినా భారతదేశం అన్నింటినీ తట్టుకుని సారస్ వచ్చినా సరే, ఎబోలా వ్యాధి వచ్చినా సరే, స్వైన్ ఫ్లూ వచ్చినా సరే, బర్డ్ ఫ్లూ వచ్చినా సరే, అన్నింటికీ టీకాలు కనుగొన్న తర్వాత అన్నింటికీ తక్కువ ఇంతకాలం ఉంది అంటే ఈ భారతీయులలో ఉండే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలే దానికి ప్రధానమైన కారణం. ఏం వచ్చినా సరే, ఎంత వచ్చినా మనం ఒక్కటే లెక్కలో ఉంటాం. దేవుడు చెప్పినంత వరకు ఉంటాం, ఆయన తీసుకుపోతే పోతాం, ఏంటట అంతమంది లెక్క. ఈ పెద్ద విషయం అది. ఇంత వ్యాధి భయంకరంగా వ్యాపించినప్పుడు కూడా మన దృష్టి ఒకేలా ఉండాలండి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, నాకు వచ్చినా అంతే, మీకు వచ్చినా అంతే, ఎవరికి వచ్చినా అంతే. మనం పోతే పోయాం, ఇది ఇంకోటికి అంటుకోవద్దు అని మనమే త్యాగభావంతో ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా మనం త్యాగమూర్తులు అవుతాం. ప్రాణం పెద్ద సమస్య కాదు. ఈ రోగం కాకపోతే ఇంకో రోగం వల్ల పోతుంది, ఏదో రకంగా పోతుంది. ప్రాణం పోవడానికి 100 మార్గాలు ఉన్నాయి, ఒక మార్గం కాదు. ఇక్కడ వచ్చింది వస్తుంది అంటే మనమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నా ప్రయాణం నాకు ముఖ్యం ఉందో లేదో నాకు అనవసరం. 14 రోజుల వరకు తేలదు. నువ్వు ఇక్కడ ఉండాలి అంటే స్వచ్ఛందంగా మనమే క్రమశిక్షణ పాటించి ఉండాలి. మనం పాటించాం. మన దృష్టి ఎలా ఉంటుందంటే పోతే పోతారో, నేను ఉండాలి, నేను ముఖ్యం, అంతే లెక్క. ఫంక్షన్ మానేసుకుంటాం ఏంటి, ఇదే లెక్క. ఎందుకు వ్యాపిస్తుందండి? మన మనోదృక్పథంలో కూడా తేడా ఉందండి. అసలు అది అనుమానం ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చెప్పారు, లేదా పలానా చోట చెప్పారు అని వాళ్ళు చెప్పినట్టు విన నోరు మూసుకొని కూర్చోవాలా వద్దో చోట, నా ప్రాణం పోతే పోయిందని. లేదండి, మనం పాటించం, దాన్ని అశ్రద్ధగా వదిలేస్తాం. అక్కడ మనం వేదాంతం అంతా ఉపయోగించేస్తాం. అక్కడ చర్య తీసుకోవలసిన చోట వేదాంతం ఉపయోగిస్తాం. వేదాంతం నిజంగా నేర్చుకోవలసిన చోట గిలగిల్లాడిపోతూ ఉంటాం. ఇక్కడ ఈ వేదాంతానికి జీవితంలో తీసుకోవాల్సిన చర్యలకి సమన్వయం లేకపోవడం వల్లే మనం ఇబ్బంది పడుతాం. ప్రాణం ఉన్నంత వరకు దాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఇక తప్పదు పోతుంది అంటే నమో నారాయణాయ, అనవసరం పోని, భగవన్నామస్మరణ చేద్దాం, హాయిగా వెళ్ళిపోతాం. ఎప్పుడైనా వెళ్ళిపోవలసిన వాడమే, కొంపలేం అంటుకుపోవు. ఈ వ్యాధి వ్యాపిస్తున్న తరుణంలో నేను చివరి రోజు ఉపన్యాసంగా చెబుతున్నమాట నేను చేసే మీకు చెబుతా, ఇందులో సందేహం వెళ్ళ. నా ప్రాణం మీదకే వస్తే అది పోవడానికే నేను ఇష్టపడతాను తప్ప ఎవ్వరికీ దీన్ని వ్యాపింపజేసే ప్రయత్నం మొత్తం మానేసి ఇంట్లో కూర్చోవడమే, లేకపోతే శ్మశానానికి వెళ్ళి కూర్చుంటాం, అభ్యంతరం వెళ్ళలేదు. అంతేకాని వెళ్ళడానికి వీల్లేదు. బయటికి వెళ్ళొద్దంటే వెళ్ళొద్దంతే. ఇంక దానికి నాకు తెలియదండి, కలిసాను, అనవసరం. ఇక్కడ మొత్తం అన్నీ మానేయడమే. ఇంకా ఎందుకంటే మనం పోయినా మంచిదే, మనం ఇంకోళ్ళకి వ్యాపింపజేయద్ది. ఆ దృక్పథం ఉంటే తప్ప వ్యాప్తి ఆగదు. లేకపోతే ఈవేళ రేపొద్దున మన ఊళ్ళో మన ఇంట్లోకి వస్తుంది ఇది. దానికి మనోధైర్యం ప్రధానం. ఆ మనోధైర్యానికి భగవత్ స్మరణ